గజం భూమి 13,500 రూపాయలతో 151 గజాల భూమి 20 లక్షలు మాత్రమే. ఈ రాష్ట్రం 2014 నుంచి 15 వరకు మొత్తం 70 సంవత్సరాల్లో 70,000 కోట్ల అప్పు ఉంటే ఈ 10 సంవత్సరాలు వీళ్ళు చేసిన అప్పు 6,71,757 కోట్లు ఇవాళ ఈ రాష్ట్రం మీద రుణభారంగా ఉంది అధ్యక్ష. అధ్యక్ష దీన్ని కరెక్ట్గా లెక్కేస్తే ఇది దాదాపు రమారమి 7 లక్షల కోట్లు అధ్యక్ష. చాలా మంది 5 లక్షలు అని అనుకుంటున్నారు. కాదు, దాదాపు 7 లక్షల కోట్ల దాకా అప్పు ఈరోజు రాష్ట్రం మీద ఉంది అధ్యక్ష. ఈ 7 లక్షల కోట్లని సరిగా మనం లెక్కేస్తే ఒక్కొక్క కుటుంబానికి ప్రతి కుటుంబం పైన 7 లక్షల అప్పు వీళ్ళు మన చెప్పారు. ఏదో తలసరి ఆదాయం బాగా పెరిగిందని చెప్తే అది కూడా చెప్తాను. ఒక్క నిమిషం. ప్రతి కుటుంబానికి ఈరోజు అధ్యక్ష ప్రతి కుటుంబం పైన ఈరోజు ఉన్నటువంటి 7 లక్షల కోట్ల అప్పుని ఈ రాష్ట్రంలో ఉన్న కుటుంబాల పైన లెక్కిస్తే ఒక్కొక్క కుటుంబం పైన 7 లక్షల కోట్లను లెక్కిస్తే ఇది చాలా బాధాకరమైనది అధ్యక్ష. ఈ అప్పుల సంగతి రాష్ట్ర ప్రజలకు తెలియకుండా ఆ కార్పొరేషన్ పేరు మీద ముసుగేసి, ఆ కార్పొరేషన్ మీద ముసుగేసి, ఈ కార్పొరేషన్ మీద ముసుగేసి, దాని మీద ముసుగేసి ఇది ఎవరికి తెలియకుండా దాచిపెడితే దాగదు కదా అధ్యక్ష. ఆర్బీఐ ఊకోదు కదా. వాళ్ళైతే డిడక్ట్ చేసుకుంటూ పోతూనే ఉంటారు కదా. ఆ డిడక్ట్ చేసుకుంటూ పోతున్నారు కాబట్టి ఇవాళ తప్పనిసరి పరిస్థితుల్లో రోజు డీజిల్కి పెట్రోల్కి కూడా ఓడి తెచ్చుకోవాల్సి వచ్చింది. ఎవరైనా డీజిల్కి పెట్రోల్కి జీతాలకు కూడా ఓడి తెచ్చుకునేటువంటి పరిస్థితి రావటం నిజంగా బాధాకరం అధ్యక్ష. ఇటువంటి ఈ రాష్ట్రాన్ని తెలంగాణ ప్రభుత్వం కొత్తగా కొలువుదీరిన తెలంగాణ ప్రభుత్వం ఒక తప్పుల తడక, ఒక అబద్ధాల పుట్టలాంటి శ్వేతపత్రం పేరిట ఒక అంకెల గారెడీకి అభాండాలకు తెరదీసింది. అప్పుల పేరుతో అభాండాలు వేసే ప్రయత్నం చేసింది. 6,71,000 కోట్ల అప్పులున్నాయి అని చెప్పి తప్పులు చెప్పింది ఈరోజు ప్రభుత్వం. అసెంబ్లీ సాక్షిగా, అత్యున్నత చట్టసభ సాక్షిగా పూర్తి స్థాయి సత్యదూరమైన మాటలకు తెరదీసింది ఈ ప్రభుత్వం. అందుకే వాళ్ళ డొల్లతనాన్ని, వాళ్ళ రాజకీయ దివాలాకోరుతనాన్ని వివరించడానికే ఈరోజు ఈ స్వేదపత్రం. అప్పుల పేరుతో అభాండాలు వేసినారు. కానీ వాస్తవం ఏంటి అంటే ఈరోజు తెలంగాణ అప్పులు వాస్తవికంగా ఎంత వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం 3 లక్షల, వాళ్ళ శ్వేతపత్రంలో చెప్పారు FRBM పరిమితిలో ఉన్న అప్పులు కేవలం 3,89,673 కోట్లు. 3,89,673 కోట్లు. అందులో వాళ్ళ ప్రభుత్వం మాకు ఇచ్చిపోయిన అప్పులు, పాత అప్పు ఆనాడు 2013-14లో వాళ్ళు దిగిపోయే నాటికి ఉన్న అప్పులు 72,658 కోట్లు. ఇక్కడ ఒక్క మాట కీలకం. దయచేసి మీరు దయచేసి నేను మిమ్మల్ని కోరేది, ఇక్కడ దయచేసి మీ అందరినీ కూడా ప్రార్థించేది, ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మాకు 2013-14లో ఇచ్చింది, వాళ్ళు ఇచ్చిపోయింది 72,658 కోట్లు. వాళ్ళు ఇచ్చిన శ్వేతపత్రం ప్రకారమే FRBM పరిమితి లోపల మేము రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన అప్పులు 3,89,000 చేసిన అప్పు FRBM పరిమితి లోపల ఎంత అంటే 389 మైనస్ 72,658 తీసుకుంటే 3,17,015 కోట్లు మాత్రమే. కానీ దాని ఎంత బుకాయింపు అంటే ఈ 3,17,000 కోట్లను 6,71,000 కోట్లు అని చెప్పి వాళ్ళు ఇలా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ఎందుకు డొల్లా అని నేను అంటున్నా అంటే ఇందులో ప్రభుత్వ గ్యారంటీ ఉన్నాయి 1,27,208 కోట్లు ఉన్నాయి.